మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు దేవాలయాల్లో ఎంతో వైభవంగా జరిగే వేడుకలే బ్రహ్మోత్సవాలు. విష్ణుమూర్తి నాభి కమలం నుంచి ఉద్భవించి విష్ణుమూర్తికి ప్రత్యక్ష సంతానంగా భావించే బ్రహ్మదేవుడిని ముక్కోటి దేవతల్లో ప్రథముడిగా భావిస్తారు. బ్రహ్మోత్సవాలను మొదటిసారిగా బ్రహ్మదేవుడు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వరునికి నిర్వహించినట్లు భవిష్యత్తు పురాణం పేర్కొంటుంది. బ్రహ్మదేవుడు స్వయంగా ఆరంభించిన ఉత్సవాలు కావున ఇవి బ్రహ్మోత్సవాలు అయ్యాయని పురాణాలలో కలదు. ప్రతి సంవత్సరం ఉత్సవాలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. అత్యంత వైభవంగా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు బ్రహ్మదేవుడితో సహా సకల దేవతలు దిక్పాలకులు చేస్తారని నమ్మకం. బ్రహ్మ అంటే ఉత్తమం అని కూడా ఉంది. బ్రహ్మోత్సవాలు అంటే ఆలయంలో జరిగే ఉత్తమ ఉత్సవాలని ప్రతీతి. మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 5 బుధవారం పెళ్లి కుమారుని ఉత్సవంతో ప్రారంభమై 9 రోజుల పాటు ప్రతిరోజు వాహనారూఢుడై మంగళగిరి పురవీధులలో స్వామివారు దర్శనమిస్తారు. మార్చి 12వ తేదీ బుధవారం రాత్రి జరిగే గ్రామోత్సవంలో శ్రీ స్వామివారు పొన్నావాహనంపై శ్రీకృష్ణుని అవతారంలో గోపికలతో కలిసి చేసే లీలలు వీక్షిస్తారు. 13వ తేదీ గురువారం రాత్రి 12 గంటలకు మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణతో అశేష భక్త జనావళి మధ్య శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండగగా జరుగుతుంది. కళ్యాణం తిలకించిన భక్తులు స్వామి అనుగ్రహం కలిగి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. కళ్యాణ అక్షంతులు శిరస్సున ధరించిన వారికి అన్ని శుభాలు చేకూరుతాయి. 14వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భక్తజనులు జై శ్రీ లక్ష్మీ నారసింహ నామస్మరణతో శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం బయలుదేరుతుంది. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
స్వామివారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా నారసింహ మాలధారణ నిర్వహించిన స్వాములచే 15వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు గిరి ప్రదక్షిణ జరుగును. సమస్త దేవతా ప్రదర్శన చేసిన ఫలితం పొందటం కోసం స్వాములతో పాటు భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదర్శన తరువాత పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ మంగళగిరి తిరునాళ్లకు విచ్చేసి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు.